नमः श्री महागणाधिपति नमः श्री सरस्वती नमः भक्तुलरा व्यासप्रोक्त भागवत महापुराणం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 59 భాగాలుగా చెప్పుకున్నాం. 60వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. దేవతలందరూ కూడాను నారాయణుడి దగ్గరికి వచ్చారు. ఎందుకయ్యా అంటే దేవతలకు రాజైన ఇంద్రుడు బృహస్పతిని అవమానించాడు, దేవగురుణ్ణి. ఆ తర్వాత బ్రహ్మ సలహా మేరకు మరొక గురువుని పెట్టుకున్నాడు. ఆయన తల్లి రాక్షసులకు సంబంధించిన యువతి అన్నమాట. ఆయన యజ్ఞాలు చేస్తూ రాక్షసులకు కూడా భాగాలు ఇవ్వటం మొదలు పెడితే అది చూచి ఓర్వలేక ఇంద్రుడు అతని తలకాయలు 3 తలకాయలు గలవాడు ఆ గురువు గారు విశ్వరూపుడు. ఆయన 3 తలకాయలని కూడాను తుంచివేశాడు. బ్రహ్మహత్య పాతకం ఆయనకు చుట్టుకుంది. మరి అతని తండ్రి అయిన త్వష్ట అనే ఆయన హోమం చేసి వీడిని చంపాలని, ఎవరిని, ఇంద్రుడిని చంపాలని ఒక ఆకారాన్ని సృష్టించాడు. ఆయనే ఉత్రాసురుడు అనమాట. ఆ ఉత్రాసురుడి దెబ్బకి తట్టుకోలేక దేవతలందరూ కూడా పారిపోయి నారాయణుడిని శరణి చూచారు. దేవతలు వేరు నారాయణుడు వేరా అంటారేమో. నారాయణుడు వేరు, దేవతలు వేరు. ఇందా చెప్పుకున్నాం కదా మనం. దేవతా జన్మ ఎత్తినా కూడా మళ్ళీ నారాయణుడిలో కలిసిపోవాలి. మనం సృష్టించిన వాడు కదా నారాయణుడు. ఆయన బొడ్డు నుంచే వచ్చాడు బ్రహ్మ. ఆయన సృష్టించాడు మనల్ని. వైకుంఠానికి వెళ్ళాలి, ఆ నారాయణుడిలో కలిసిపోవాలి, మళ్ళీ జన్మ రాకూడదు, ముక్తి పొందాలి అని అంటే మళ్ళీ మానవుడిగా పుట్టాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి దేవతలందరూ ఇప్పుడు నారాయణుడి దగ్గరికి వెళ్ళి అనేక రకాల ఆయన్ని ప్రార్థన చేశారు. వృత్రాసురుడి నుండి మమ్మల్ని రక్షించమని. అక్కడ ఉన్నాం మనం. ఆ తర్వాత ఆయన ఆ పురుషోత్తముడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఏ విధంగా ఆయన ఆకారం, ఏ ఆకారంలో ప్రత్యక్షమయ్యాడో నిన్న చెప్పుకున్నాం. ఈ విధంగా భువన మోహనాకారుడైన పురుషోత్తముడు మహావిష్ణువు దేవతల ముందు సాక్షాత్కరించాడు. ఆయన కరుణా కటాక్ష వీక్షణాలతో సంతుష్ట చిత్తులైన వేల్పులు అంటే దేవతలు స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఫాలభాగాన కేలుదోయి కీలించి మళ్ళీ స్తుతించారు. యజ్ఞాది సత్కర్మలు చేసేవారికి దుర్గమములైన స్వర్గాది పుణ్యఫలాలు ప్రాప్తింపచేసే మహానుడు భావుడు అయ్యా నువ్వు. అది నీ సహజ గుణం. అటువంటి పురాణ పురుషుడు అయిన నీకు నమస్కారం. యోగీంద్ర బృందవందితుడికి నమస్కారం. సాంగ్యమనే ధనస్సు ధరించిన వాడికి నమస్కారం. ప్రకాశిస్తున్న కుండలాలు అనే కర్ణాభరణాలు గలవాడికి, యుద్ధరంగంలో భయంకర రూపం దాల్చేవాడికి నమస్కారం. గజరాజును రక్షించిన వాడికి, రాక్షసులను శిక్షించిన వాడికి, చంద్రబింబం వంటి ముఖం గలవాడికి, ప్రచండమైన తేజస్సు గలవాడికి నమస్కారం. అగణ్య పుణ్యస్వరూపుడికి, వైకుంఠధాముడికి, ఆర్తజన రక్షణ తత్పరుడికి, అహిరాజతల్ప సేనుడికి నమస్కారం అంటూ, ఓ దేవాదిదేవ, వృత్రాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ కూడా చిక్కుల్లో చిక్కుకున్నారయ్యా. కిన్నరులు చిందరవందరయ్యారు. సాధ్యుల సమూహాలు కూడా అలసిపోయారు. పన్నగలు యుద్ధభూమిలో సొమసిల్లిపోయారు. సిద్ధులు వెలవెలపోయారు. యక్షులు మూర్చిల్లారు. ఎలాగోలాగా ప్రాణాలతో బయటపడిన మా కొద్దిమంది దేవతల్ని కటాక్షించి రక్షించు. ఆ వృత్రాసురుని బారిన పడకుండా రక్షించు స్వామి. నువ్వు అంతానికే అంతమైన అనంతుడివి. నువ్వు మొదలంట దానవులందరూ నశించారనుకుంటే వీడు మళ్ళీ మాకు తటస్థించాడయ్యా. మా కష్టాలకు మూల కారణంగా తుది మొదలు లేకుండా విజృంభిస్తున్న ఈ రాక్షసుణ్ణి తుదముట్టించే మార్గాన్ని చూపమని వేడుకున్నారు. రేపు మనం 61వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ पांच